కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి తెలుగువారి బృహత్ కథ 29వ భాగం 22/11/20. ఆ వరుసలో 43వ నంబరున ఈ వ్యాసం స్త్రీల సభ. మద్రాసులో రహస్యంగా ఒక స్త్రీల సభ జరిగిందట. ఆ సభకు జంఘాల శాస్త్రి భార్య కూడా వెళ్ళి ఉండటం వల్ల అక్కడ జరిగిన విషయాలు శాస్త్రికి తెలిసి మనకు ఉపన్యాస రూపంలో ఒక రిపోర్టు లాగా పంపుతున్నాడు. సాయంకాలం 4:30కి సభ అని నిశ్చయపరుచుకున్న స్త్రీలు 50 మంది మాత్రమే వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఆంధ్ర మహిళలే. తమిళులు, కన్నడిగులు, మహమ్మదీయులు కొద్దిమంది. వచ్చిన వారందరిలో కాస్తో కూస్తో చదువు సంధ్యలు ఉన్నవాళ్లే ఎక్కువ. సభ ప్రారంభం కావటం కొంచెం ఆలస్యమై సభకు అగ్రాసనాధిపత్నిగా భ్రమరంబ గారు ఎన్నికై వయస్సు విద్యా యోగ్యతలున్న ఆమె అగ్రాసనాధిపత్వాన్ని అంతా సంతోషంగా ఆమోదించి ఆమె తన ప్రారంభ ఉపన్యాసాన్ని లాంఛనంగా ముగించి మంగతాయారంభ గారిని మాట్లాడటానికి ఆహ్వానించి మెయిల్ పత్రికలో మెడ్రాస్ మెయిల్ ప్రకటించబడిన ఒక వార్త మగవాడి మనస్సును కనిపించే యంత్రం నిర్మాణమైంది అన్న సంగతి ఆమె ప్రసంగానికి వస్తుంది అని. అటువంటి యంత్రం పుట్టడం నిజంగా స్త్రీ జాతికి వరమనే అభిప్రాయం పడిందా. మగవాడి దుర్నయాలింక కట్టుబడతాయని నొక్కి ఒక్కాని ఆ యంత్ర స్వరూపం తనకు తెలియకపోయినా ఊహించి దాని పనితీరు విశ్లేషించి స్త్రీలు ఇందు గురించి విచారించి విమర్శించి స్థిరమైన అభిప్రాయాలు ఏర్పరచుకోవటం కోసమే ఈ రహస్య సమావేశం అని చెప్పి ఆ తరువాత వెంకమాంబ గారు కారణాంతరాల వల్ల ఉపన్యసించకపోగా తాయారంభ గారి ఉపన్యాస విషయాన్ని జాగ్రత్తగా సమీక్షించి భర్తను ఎలా ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలో భ్రమరాంబ గారు సభకు నచ్చ చెప్పారు. జంఘాల శాస్త్రి ఇలా చెప్పారు: నాయనలారా, ఈ మధ్య మద్రాసులో ఒక స్త్రీల సభ జరిగింది. అది కొంత రహస్య సభయట. నా భార్య కూడా ఆ మహిళా సభకు వెళ్ళింది. ఆమె వలన నాకు సభా వృత్తాంతాలన్నీ పూర్తిగా తెలిసాయి. అవి నేను మీతో మనవి చేసుకుంటా, దయచేసి వినండి. అది ఏదో వీధి, దానిలో ఏదో కవాట సంఖ్య అంటే డోర్ నంబర్ గల భవనం. సాయంకాలంలో 4:30 సభ అని వారిలో వారు ఎలాగో తెలియపరుచుకున్నారు. ఆనాడు కరపత్రాలు లేవు, కుడ్య చిత్రాలు గోడ మీద లేవు, పత్రికా ప్రకటన లేవు, బ్యాండు మేళాలతో తిరువీధులలో వీధులు లేవు. సరిగ్గా ఆ వేళకు దాదాపు 50 మంది స్త్రీలు మాత్రమే వచ్చారు. కానీ వీళ్ళు మాత్రం ఆణిముత్యాలు, బ్రహ్మజాతి హీరకళ, సరస్వతీమూర్తి. వారిలో విశేషంగా ఆంధ్ర మహిళా శిరోమణులున్నారు. తమిళ దేశ స్త్రీలు, కర్ణాటక దేశ స్త్రీలు, మహమ్మదీయ వనితలు కొద్దిగా ఉన్నారు. ఏ ఉద్యమంలో ముందుకు మన ఆంధ్రులే కదా. ఈ పని వలన దేశక్షేమం కలుగుతుందని తెలిస్తే ఆ పనిలో ముందుగా ప్రవేశించే వాళ్ళు ఆంధ్రులే కదా. ఈ ప్రయత్నం వల్ల భాషాభివృద్ధి కలుగుతుందని తెలిస్తే ఆ ప్రయత్నంలో మొదట నడుం కట్టే వాళ్ళు ఆంధ్రులే కదా. ఈ కార్యం వల్ల పరోపకారం కలుగుతుందని తెలిస్తే ఆ కార్యంలో మొదటి అంజ వేసేవాళ్ళు ఆంధ్రులే కదా. చొరవలో, పట్టుదలలో, కష్ట సహనంలో, స్వార్థ పరిత్యాగంలో, పరోపకారశీలతలో దక్షిణ ఇతర దేశీయులకెంత మాత్రం పోవటమే కాక వాళ్ళకంటే విషయాలు రవంత చురుకు పాలు కలిగిన వారు ఆంధ్రులే. కానీ మన కర్ణాటక సోదరులు ఉన్న దూరదృష్టి మన వారి దూరదృష్టికి రవంత జంకుతుందేమో, రవంత వన్నె తక్కువగా ఉంటుందేమో.
వారు తప్పున ఏ అంశాన్ని నమ్మిన తర్వాత ఎంతకాలమో విచారించి కానీ ప్రయత్నం చేయ ఆ యత్నమైన సందేహంతో జంకుతో సామాన్య ఉత్సాహంతోనే మొదలుపెట్ట. కానీ మనలాగా నిశ్చయ బుద్ధితో నిర్భీతితో నిరంతరోత్సాహంతో ప్రయత్నించి ఎంతసేపు వారు స్వరక్షణం చూసుకోవటానికి పైకి పోతారు. కానీ మనవలే మిగులని తగలని ఉండని ఓడని అని మాత్రం తెగించారు. మన వారెంతసేపు వారిలో వారి గుడుగుడు గుంజాలు ఆడుకుంటారు. కానీ ఇతర దేశీయుల సోదరులతో అంతగా వాళ్ళు మనలను కలిసే వచ్చిన వీలైనంత వరకు వాళ్ళని తప్పించుకొని తమ గూటి చెలుకలతోనే కులుకుతూ ఈ ఒంటరిత్తుదనం మన పలుకులలో, వ్రాతలలో, నడతలలో, మొగాలలో కూడా జన్మ దేశంలో వదిలిపెట్టుకోవడం మన వాడికి సాగుగా కనపడు. అంటే భారతదేశాన్ని వదిలిపెడితే వీళ్ళకి ఏదో కొంప మునిగింది అనిపిస్తుంది. అది దాక్షిణాత్యాది సోదరులకు ఎంత మాత్రం కష్టకార్యంగా కనపడ. నాయలారా అంతే చాలు. ఈ సామ్య విభేదం పరిశీలన ప్రవాహానికి కొట్టుకుపోక అసలు విషయాన్ని చెబుతా. వాణి రాజీవాక్షీమ తల్లులు రహస్య పరిషత్తుని కదా మనవి చేసింది. బిఏ పరీక్షలో ఉత్తీర్ణులైన మత్తకాచుడు ఉభయ భాషా కవితా శోభితలైన ఇభరాజయాన ఆంగ్లేయాయుర్వేద వైద్య విద్యా దురంధరులైన సుధా మధురాధర రాజకీయ శాస్త్రజ్ఞాన గంభీరులైన ధారాధీరధీరన్ అభోగాంగాభంగభంగ నభోగంగాభంగభంగ మారవసార వచపాటవలగు హాటక గాత్రుడెందరో అట సభను అలంకరించ. ఆహా, వజ్రమితే బంగారానికి శోభ, పుష్పంచే వృక్షానికి శోభ, సత్యం చేత వానికి శోభ, దైవభక్తిచే హృదయానికి శోభ, పడతి చేత భవనానికి శోభ, ఆడుదాని అడుగు దమ్ముల చేత పవిత్రంగాని భవనమెందుకు? పరశురామ ప్రీతి కొరకు కాకపోతే అదిగో వలపది పాపటవారు, దాపలి పాపటవారు, మాధ్యమిక సీమంతాలు వారు. అంటే ఎడం వైపు దువ్వినవాడు, కుడివైపు దువ్వినవాడు, మధ్య పాపడు. అది మధ్య సీమంతాలు వారు, ముచ్చట ముళ్ళవారు, జారు కొప్పులవారు, చక్కెర బంధపు జడ చుట్టులవారు, తెగబాలుడు నల్లత్రాసు జడలవారు, దీర్ఘముఖులు, హ్రస్వముఖులు, వర్తుల ముఖులు, మధ్య భంగీవదన, బంగారు ఛాయ గలవారు, మొగలి పువ్వు ఛాయ గలవారు, బాదం పప్పు ఛాయ గలవారు, చామన ఛాయవారు, జీలి రంగువారు, సీమ బొగ్గు రంగువారు, బండి కందెన రంగువారు, చంటి పిల్లలతో, చేతి పిల్లలతో, కడుపులోని పిల్లలతో అటకు వేయించేసి అదృష్టవంతులైన కుర్చీలపై కూర్చొని ఒకరినొకరు చూసుకొని ఎవరి మట్టుకు వారే తమంత వారు లేరనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పక్కవారితో పని లేదే ఏదో ముచ్చటిస్తూ నడుమ ఆంధ్రపత్రికను విలాసార్థంగా చూస్తూ సభా ప్రారంభానికి వేచివను. కలువల గమగమ, పద్మాల వాసన, గులాబీ పూల గుమగుమ, మొల్ల పూల మొత్తు, మగలి పూల బొగబుగ, పారిజాతాల పరిమళ, చెట్టు సంబంగుల గుట్లు, మదనమస్తకుల మత్తు కలిసి ద్రవరూపంలో సమకూర్చి అబలామతల్లుల అంగ సౌభాగ్య సంపర్కంలో కృతార్థత పొంది తరించటానికై 6 ఋతువులు కూడా అక్కడే కలిసి మెలసి కాంతా సేవ సాయించుతున్నది. వింత వింత తడుకు, చిత్ర విచిత్ర కర్ణములు గల వర్ణాలు గల చీర పక్క పక్క పాలగచ్చు గోడలలో ప్రతిఫలించి అకాల చక్రాచాప శతం, అంటే అకాలంగా ఇంద్రధనుసు ఏర్పడిందేమో అన్నట్లుగా విద్యుదాయ సరస్పంత పరిభ్రమణలు చెలరి విసురుతున్న ఓ వాయుదేవా,
ఆ కాంతామ తల్లుల కుంతలాలను కదిలించిన సరే, కొందరు చేతులలో ఉన్న సాక్షి కాగితాలను భవన ద్వారం వరకు ఎగరగొట్టినా సరే, కానీ ఆ పూబోర్డుల మూములలోని పౌడర్ మాత్రం ఎగరకుండా చూడుమా, అది మహాదోషం సుమా. ఆ బూడిదనే ఆ పుష్పగంధులు పరమ సౌందర్య లక్షణంగా భావిస్తారయ్యా. భద్రంగా ప్రవర్తించు, గట్టిగా గాలి వీసి ఆ పౌడర్ ఎగిరిపోయేట్టు చెయ్యకు. అది నాయనలారా, సభ ఇంకా ప్రారంభమవుతోంది. ఆరంభం కాకపోవటం వల్ల కాలక్షేపం లేక కాంతలు కొందరు ఆవరిస్తున్నారు, కొందరు మణిబంధాలకున్న గడియారాలు చూస్తున్నారు, కొందరు వడళ్ళు విరుచుకుంటున్నారు, కొందరు రుస్సు హుస్సులని ఆతరపడుతున్నారు, కొందరు కూని రాగాలు తీస్తున్నారు, కొందరు ఎందుకో కానీ కిసుక్కు నవ్వుతున్నారు. ఒక వనితారత్నం నేటివ్ పంక్చుయాలిటీ అనంది. అంటే ఇండియన్ పంక్చువాలిటీ అంటాం. అంటే ఇదేమని ఆర్యావర్తం దేశం ఆసేతు హిమాచల పర్యంతం ఆక్షేపించి తన విచిత్ర ధోరణికి ఎవరు నవ్వకపోవటమే తానే హహహ అనినవి. నాయలారా, ఆమె ఎటులున్నదో చెప్పనా? రెల్లు పువ్వంత తెల్లని గౌను తొడిగి ఉంది. ఆమె గొంతు ముడి కింద జానడు వరకు కర్ణ చంద్రాకారంగా ఆమె శరీరం నిరాచ్ఛాదితమై కనపడు. కన్నుల పండువుగా కనపడదగిన మొగమైన పూర్తిగా కనపడకుండా మనవారు మేలు ముసుగు మర్యాద ఏర్పాటు చేసి ఉండ, అయ్యయ్యో ఈ అమ్మ దిగంబర పద్ధతిని అవలంబించిందెందుకు? ఆమె భర్త సీమ వెళ్ళాడట, అది ఆమె వస్త్రవైఖరికి కారణమట. నాయనలారా, చూశారా? కొందరు కొనికి పాటలు పడుతున్నారు. అబ్బా, కనిపెట్టుకుండటం కష్టం కాదా? ఇంతలో ఒక ఆమె, అబ్బా కుర్చీకి నల్లులమ్మ అని తటారున లేచి వీపి గోవుకుంటూ మరొక కుర్చీపై కూర్చోబోతుండగా కొందరు నవ్వారు. అమ్మా శ్యామల, నల్లి అనగా జ్ఞప్తికొచ్చింది. కిందటిసారి సారస్వతానుబంధంలో పడిన మశక మత్కుణ మూషక మహాసభా సాక్షిని నువ్వు చూశావా? ఒక స్థూలకాయపు సుందరాన్ని ఒక అడుసు కంటి అంబుజాక్షి అడిగి, చూడకేమమ్మా రుక్మిణి, కానీ ఇది ఏ ఉద్దేశంతో ఆడు రాశాడు తల కొట్టుకున్నా కూడా నాకు తెలియదు. ఆమె ప్రత్యుత్తరం, ఇదే అన్నమాట ఆమె అని ఆమె తిరగా అంది. వారిద్దరూ దగ్గరగా కూర్చుండి ఈ సంభాషణమంతా విన్న తర్వాత ఒక పూర్వ సుభాషిని, అంటే ఒక విధవరాలు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారట, ఆయనకు సాక్షియు జంఘాల శాస్త్రి ఏమగుతారు అని వారిద్దరిని అడిగారు. ఓసే, నీ పాండిత్యం బద్దలైపో అని వారిద్దరెందువల్లనో కానీ కడుపు చెక్కలవినట్టుగా. ఇంతలో అందరూ లేస్తున్నారు. అగ్రాసనాధిపత్ని గారు వచ్చారు. క్షమించవలను క్షమించవలను అని కీచు గొంతుకతో పలికి ఆమె ఒక కుర్చీ మీద కూర్చుంది. ఇంతలో ఒక మహిళామ తల్ల లేచి గొంతు సవరించి పైన బొత్తామును రవంత భద్రపరి కుడి చేతిలో పయ్యద చెరగును కాసంత దగ్గరికి తీసి ఒక్క కాలిపై నిలబడి ఒక్క కాలిని గుచ్చి అంచుపై నుంచి దీర్ఘమైన నిశ్వాసాన్ని ఒక్కటి తీసుకొని మెడలోని గడియారపు గొలుసు మీద కనపడకుండా పైటలోకి వేసుకొని ఇలా ఉపన్యసించి, సోదరీమణులారా, మీ అందరి పక్షంలో నేను 4 మాటలు చెప్పటానికి లేచా. పూలలో వెన్న ఎలాగో, పుష్పాలలో మకరందం ఎట్లాగో, ఈ పురంధరులలో స్త్రీలలో ఇక్కడ చేరిన వాంట్లని నేను దృఢంగా చెబుతా. ఈ సభ కొన్ని కారణాల వల్ల రహస్యం చెయ్యబడి ఇది మనం జయప్రదంగా జరుపుకోగలిగితే అఖిల భారతీయ నారీనార పరిషత్తులు కొద్ది కాలంలో మనం స్థాపించి పనిచేయగలం అని నా విషయం. ఈ సభ ఎందుకు చేయబడిందో అగ్రాసనాధిపతిని గారి వలన ఉపన్యాసం ఇవ్వబోయే నా సోదరీమణుల్లో కొందరి వల్ల మీకు తెలియగలదు. మనం ఇప్పుడు సభా కార్య నిర్వహణాన్ని అగ్రాసనాధిపతిని ఎన్నుకోవాల్సి ఉంది. 50 సంవత్సరాలు దాటినవాడు, పురాణ ఇతిహాసాది పరిచితి కలవారు,
5 6 పిల్లలున్న తల్లి సద్గుణ సంపన్న సువాసినీమణి అయిన శ్రీమతి భ్రమరాంబగా అగ్రాసనాధిపత్నిగా ఉండటానికి వయసు చేత యోగ్యత చేత విద్య చేత అర్హులైన వారు కావాలి. వారి నేను సభపక్షవాళ్ళు ఎన్నుకుంటున్నా. అలాగే ఆమె ప్రతిపాదించిన తర్వాత ఒక లీలాలోలాయి లేచి ఈ పరిపోషణాన్ని నేను ప్రతిపాదిస్తున్నా అని చెప్పి వెంటనే కాదు ఈ ప్రతిపోషణను నేను పరిపాదిస్తాను అని దిద్దుకొని అంతలో అది కాదు ఈ ప్రతిపాదనను నేను పరిపోషిస్తున్నానని బలపరుస్తాను అని పలికి ముచ్చెమటలు పట్టగా నడుముకు గింజ ఎంత మొగం చేసుకొని అలాగే కుర్చీమై నాట్ ఏ హ్యాపీ సెలక్షన్ అని గోవును కట్టు కాంతా శిరోమణి అగ్రాసనాధిపత్నిని గురించి కొంత గుణిగింది. ఆ అగ్రాసనాధిపత్ని గారు ఉపన్యాసానికి పోయి నిలబడక అందరూ నిలబడి అన్నమాట కరతాళ ధ్వనులు చేశారు. అగ్రాసనాధిపత్ని గారి నారీమణులారా సోదరీమణులారా సద్దు 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 అంటే సైలెన్స్ సైలెన్స్ అది నన్ను మీరు సద్దు నన్ను మీరు కరతాళ ధ్వనుతో 2 చంటి పిల్లలు నిద్రండి లేచో బెదిరో కానీ ఇంటి పెంకులు ఎగిరిపోయేట్లుగా ఏడుస్తా. ఉపన్యాసం అందువల్ల ఆగిపోవలసి వచ్చి సైలెన్స్ అనగానే తప్పున నోరు మూసుకొని పడి ఉండటానికి జ్ఞానం ఉన్నవాళ్ళ పిల్లలు అయ్యలో వట్టి చంటి పిల్లలు రవంత పనులు పెట్టరాదమ్మా అని అగ్రాసనాధిపతి గారి వారిని మందలించారు. దేశక్షేమానికి పిల్లలే పెద్ద అవరోధమని పూర్వ సువాసుని గారు పరమ సిద్ధాంత వాక్యంగా పలికి నీకా బాధ లేకపోవడం వల్ల నీవు మహా అదృష్టవంతురాలవమ్మ అని అగ్రాసనాధిపతిని గారు ఆమెను పరిహసించింది. పెద్ద కార్యక్రమానికెంతకు పిల్లలే విఘ్నం ఆపాదింపబడ్డారు. అందరి తహతహల సభలో కలిగిన ఈ తహతహ ఈ తంత్రత ఈ అశాంతి ఈ సంక్షోభం ఈ రోత చూసి ఆ పిల్లల తల్లులు క్రోధోద్రిక్తులై క్రమ్ముదలపై అడ్డుపెట్టి ప్రచ్ఛన్నంగా పైవారికి కనుకట్టుగా హస్తలాఘవ చమత్కారంగా పిల్లల తొడలపై గట్టి గిల్లి దౌడలు దగ్గరకు నొక్కి విసుక్కుంటూ చీకొడుతూ సభాభవన ద్వారం దగ్గరకి వెళ్ళి అక్కడ పారాజవాన్ గర్రాన్ని చూసి బెదిరిస్తూ తానింటి వద్ద ఇప్పుడు గోళ్లు కిల్లుకుంటూ కూర్చుంటానికి బదులు ఈ గుమ్మల్లో కూర్చుని కుర్ర కుంకను రవంత సముదాయించకూడదా అని సమయానికి అక్కర రాకున్నటువంటి మగలను జనపు బలిమ చేత సాధిస్తూ ఈసారి సభకు వచ్చేడు పిల్లలు తీసుకురాకూడదని శపథపూర్వకమైన నిశ్చితం చేసుకొని అక్కడే కొంతసేపు నిలబడారు. ఇక్కడి నుండి భ్రమరాంబ ఉపన్యాసం తరువాయి మీరు నన్ను అగ్రాసనాధిపతినిగా చేయటానికి నేను చాలా సంతోషం. బెంగుళూరులో చదువుకొని బిఏ పరీక్షలో ఉత్తీర్ణురాలైన వాళ్ళెందరో ఉండగా సీమకు పోయి సర్వవిధాల శ్రేష్టమైన జన్మాంతమే విచ్చేసిన లోకోత్తర కళా సంపన్నులైన లోలాక్షులుండ ఊరు దాటి ఎప్పుడూ పైకి ఎరగని నేను మీ ఎదుట ఎన్నడూ పైకి పోయి ఎరగని నేను మీ ఎదుట నిలబడటానికి అర్హత ఇయ్యగల అక్షర జ్ఞానం సామగ్రి అయినా లేని నేను పూర్వాచార పరాయణనై వృద్ధనై ఉన్న నేను ఈ నవనాగరిక నారీ సభకు అగ్రాసనాధిపతినిగా నియమింపబడటం హాస్యాస్పదంగా ఉంటుందేమో అనుతున్నా. నో 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 అని సభలో అనివార్యమైన కారణం చేత నేను ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. కార్యక్రమాన్ని అనుసరించి నేను ప్రారంభోపన్యాసం మొదలుపెట్టే మరింత ఆలస్యం అవుతుంది కనుక దాన్ని వదులుకొని నేను చెప్పాల్సిన మాటలేవో చివర చెప్తా, క్షమించ.
శ్రీమతి మంగతాయారంబ గారు ఇప్పుడు ఉపన్యసిస్తారని ఆమె చెప్పింది. కాంతావార కరతాళ గజ్జర శత మధ్యంలో మంగతాయారు ఉపన్యాస పీఠమెక్కి అనుగ చెంపల చేత కొంత అసహ్యంగా ఉన్నది, కానీ స్వస్వరూపం కొంత మంచిదేగానే ఉంది అని తాయారమ్మని గాంచి ఒక తరుణీమని పక్కనున్న కాంతతో నెమ్మళంగా పడి నిత్తత్రాడిలాగున ఆ పొడుగు మాత్రం ఏమంత సొగసగా ఉందే, ఆ కాంత మంగతాయారు మరొక్కడు అని వెతికదు. ఆహాహ, అన్యోన్య సౌందర్య పరీక్ష కండి, అన్యోన్య వస్త్రాలంకార పరీక్ష కండి. ఇప్పుడు వారు అత్యంత ముఖ్యమైన కార్యం మరొకటి లేదు కదా. ఒక స్త్రీ మరొక స్త్రీని చూడటం తటస్థించినప్పుడు ఈమె బుగ్గలు బొంగ బుగ్గలు, చెవులు దొప్ప చెవులు, గుడ్లు పిల్లి గుడ్లో పరిశీలింపక ఉండరు కదా. ఇక ఈమె నడుము లావణ్య నుదురు కొంత మెలకని, కళ్ళు మిగుల లోతని ఒక్క జాబితా మనస్సులో సిద్ధపరుచుకొని ఉంటా. విద్యావతులు కానీ వెలదులలో మాత్రమే ఈ వెర్రి ఉన్నదేమో అని అనుకుంటారేమో. అలా కాదు. స్వభాషలో విద్యావతులు కానీ, విదుషీమణులు కానీ, కవితా మహనీయులు కానీ, ఆంగ్లేయ భాషలో బిఏలు ఎంఏలు కానీ, ఇక ఎంతవారైనా కానీ ఒకరినొకరు చూసుకోవటం మొదలుపెట్టే ఈ కన్ను ముక్కు తీరు పరీక్ష మాత్రం తప్పదు. ఎర్ర సిల్క్ జాకెట్టు, నల్ల ముఖమాలు గాగరా పరీక్ష తప్పదు. ఒకరి వంశాన్ని గురించి, విద్యను గురించి, బుద్ధిని గురించి పరీక్ష అనేది వారిలో సెకండ్ ఇంపార్టెంట్, తృతీయ పక్షములకు. ఒక మగవాడు మరొక మగవాడిని చూసిన వాడు ఏ కాలేజీ పండితుడో అని ఆలోచిస్తాడు, కానీ అతడు ఎంత బుర్రగొక్కోనో ఇకిలింపాడు. ఇక ఇది చాలు. తాయారమ్మ గారి ఉపన్యాసం అగ్రాసనాధిపులారా, సోదరీమణులారా, అయింది అతని పని. అడగింది అతని పొగరు, చల్లారింది అతని పొంగు. మగవాడింక మనకు దాసుడు, దశాధముడు. మన కన్యోన్యాభివందన మహాపసరం సిద్ధించింది, మహాసన వరం సిద్ధి. ఇది మహాసుదినం. భామా పరిణామ చరిత్రలు ఇది ఉత్తమోత్తమాధ్యాయం. అదేలా అలా ఊరుకుంటారేమిటి? హుర్రే హుర్రే అని కేకలు వేరే అలా తెల్లబోయి చూస్తారేమిటి? చూడలేదా మెయిల్ పత్రికలో ఏమి రాయబడిందో? సతుల కన్గవ్వల చంద్రికాసారాలి, అయ్యయ్యో ఇకనైనా లేదా? కాంతల కర్ణాలకు గాంధర్వ గానాలి, మగవాడి మనస్సుకు పరీక్షింపగల యంత్రాలు నిర్మించబడిందట. అట ఏమి నిశ్చయమే. అతని మనస్సు బట్టబయలుగా చేసే సాధనం ఇవాళ సౌభాగ్యవతుల భాగ్య విశేషం చేత బయటకు వచ్చి వహవా వహవా అని కేక. ఇప్పుడు మీ మనస్సులు పొంగుతున్నాయా? ఇప్పుడు మీ హృదయాలు ఎగిరి తాండవిస్తున్నాయా? ఇప్పుడు మీ తనులత ఆపాదమస్తకంగా మొగ్గతడి శోభిల్లుతోందా? అతని మనస్సుకు ఇంకా దాపరికమెక్కడిది? దాచిన కాలమంతా దాచాడు. ఇప్పటిదాకా పిడికెటిలో గట్టిగా పట్టుకొని కోటు జేబులో దాచాడు, కనుబొమల ముడిలో బిగించి దాచాడు, వెకిలి నవ్వులో సలామా చేసి దాచాడు, వేళాకోళపు మాటలో తేనె పూసి దాచాడు, సిగ్గు అని కేకలు. అలాగే ప్రియతమాలాప పుష్పకలాపాల కింద అడిచిపెట్టి చీచి అని కేక. వెలిబడిపోతునేమో అని గాఢ పరీరంభాల ఎర్రక్కటలు దాచాడు. మనసులో దొంగతనం లేకుండా ఎడనింత ముడుచుకోవటం ఎందుకు? ఎంత అడచిపెట్టుకోవటం ఎంత? ఎంత మూల దాచిపెట్టుకోవటం ఎంత? ఎంత పాతిపెట్టుకోవటం ఎంత? సోదరీమణులారా, మనం వట్టి బేలల, అమాయికల, నిష్కపటల, తెల్లని వెల్లపాలు, నల్లనివన్నీ నీళ్లను కొనే
శుద్ధ సత్యకాలపు గోలల వినండి వినండి అని కేక. రాత్రులందు ఆలస్యంగా ఇంటికి వచ్చినందు మగవాడు కారణం ఎప్పుడైనా చెప్పాడా? ముంగాళ్ళ మీద కూర్చోండి 3 మెతుకులు ముక్కన వేసుకొని తొర్రన ఎగిరిపోయినందుకు కారణం ఎప్పుడైనా చెప్పాడా? మొగం ముడుచుకొని ధుమధుమలాడుతున్నందుకు కారణం ఎప్పుడైనా చెప్పాడా? పొట్టి పొట్టి టక్కు టిక్కు ప్రత్యుత్తరాలు ఎప్పుడైనా కారణాలకు ఎప్పుడైనా కారణం చెప్పాడా? ఎడమొగము పెడమొగము కారణం ఎప్పుడైనా చెప్పాడా? అర్థం లేని చూపులకు కారణం చెప్పాడా? 14 పర్యాయాలు అద్దం చూసుకొని నీటుగా గోటుగా పాపట సమరించుకొని మీసాలకు మల్లె నూనె రాసుకొని పట్టు వస్త్రాలు తొడుక్కొని పైన సెంటు చల్లుకొని అత్తరు సాహెబులాగా గమగమలాడుతూ వీధిలోకి ఉయ్యారంగా పోవటానికి కారణం ఎప్పుడైనా చెప్పాడా? చి అని కేక. కొత్తగా కాపురానికి వచ్చిన తర్వాత ఏ 10 రోజులు మనసిచ్చి ధారాళంగా దయాదాక్షిణ్యయుక్తంగా మాట్లాడేడామో కానీ ఆ పైన అతడు అలా మాట్లాడా? అతని మనస్సులో ఏముందో మనకి తెలుసుకోవడానికి మనకేమైనా కుదిరిందా? ఎంతో దేవులాడాం, ఇప్పుడది మనకు ముంచేతి కంకణమై మనకాతని మనస్సు ఇప్పుడు కరతలా మలకమై ఇంతటి నుండి అతని ఆటలు సాగునా? అతన్ని తిరువీధులు ఇంకా జరుగునా? సినిమా వంక పెట్టుకొని సింగారించుకొని అతడు పోబోవ చెవి పట్టుకొని అతని ఈచి తెచ్చి మంచంపై కూర్చుండబెడదాం. కానీ మానుదామా? అతనికి ఎక్కువ ఏమేసింది మనకంటే? అది ఎంత చమత్కారమైన యంత్రమో మనం ఊహించుకోలేం. తెల్లని గాజు బుడ్డిలో పెట్టిన తేలులాగా అతని మనస్సు మనకు తేట తెల్లంగా కనపడుతుందట. శభాష్! ఎంతకంటే మనకు కావాల్సిందే ఆ మనసు పెద్ద పెసరట్టంతా కాంపాస్ బాక్స్ అంతా గుండ్రంగా ఉండుగా దాని కైవారపు రంచమంతా హెడ్డింగుల కింద భాగించబడుగా. ఆ ఊహ మీదో చెబుతాను, తప్పైనా కావచ్చు. ఆ హెడ్డింగులేవో నాకు తోచినట్టు చెప్తా. భార్యను పుట్టింటికి పంపుటకు ఇష్టం లేకపోడు, భార్యకు నగలు చేయించటానికి సమ్మతించకపోడు, భార్య నవనాగరిక పద్ధతి సింగారించటానికి వీధి గొమ్మల్లో నిలబడి సృష్టిలోని వింతలను విమర్శించడానికి ఒప్పుకోకపోడు, ప్రెసిడెంటుగా కానీ స్పీకర్గా కానీ పెళ్ళాం పైకి పోవడం ఆపలేక లోపల ఏడవ, బంధుమిత్ర మర్యాద చే భార్య పైవాళ్లతో మాట్లాడటం పనికి రాకపోవడం, తనకు వచ్చిన రాబడి అంతా అనాల పైసలతో భార్యకు అప్పచెప్పటానికి ఇష్టపడకపోవడం, భార్య నాన్కో ఆపరేషన్లో చేరటానికి ఏడవడం. అలాగే ఇవి కాక దొంగ ఖర్చులు, దొంగ ప్రేమలు, అట్లాంటివన్నీ కలిసి ఒక్క హెడ్డింగ్ కింద చేస్తా. ఇటులన్నీ చెప్పగలను. ఇట్లా మరికొన్ని హెడ్డింగులేవో ఆ పెసరట్టు చుట్టూ దగ్గరగా వేరువేరుగా అగత్యమవుతున్నప్పుడల్లా అంతర్భాగాలతో ఉంటాయని నాది. దాని మీద ఈ అంచు మొదలుకొని ఆ అంచు వరకు అదొక ముళ్ళుండ. కంపస్సులో ముళ్ళు ఉత్తర దిశ చూపినట్టుగా దానిపై ముళ్ళున్నది. అది అవసరాన్ని బట్టి ఆయా హెడ్డింగులు సూటిగా చూపుతుంది. సోదరీమణులారా, తమకు తెలిసిందా? ఇక లోపమేముంది? పరస్త్రీ లోలత అనే హెడ్డింగు వైపు ముళ్ళు రవంత చూపేట్లుగా మన కంటగా కనపడిన జుట్టు పిలక పట్టుకొని ఈచి తెచ్చి మంచం కోటికి నవారు పెట్టడంతో కట్టి పెట్టజాలని పనికి మారిన వనిత బ్రహ్మ సృష్టిలో ఇంకెక్కడైనా ఉంటుందా? వినండి హియర్ అని ఇంకొక సంగతి ఏమిటంటే, పరస్త్రీలంతా లోలతతో పెద్ద హెడ్డింగ్ ఉన్నది. ఇది బ్రాహ్మణ అబ్రాహ్మణ భాగాల్లో కింద విభాగించబడి ఉండి అటుపైన ఒక్కొక్క అంతర్భాగం శాఖా భేదాలు కూడా ఉంటితే ఇంకా బాగుంటుంది. ఆలోచించాలి. ఇంతకు ఆ యంత్రం ఎట్టిదో తెలియకుండా ఉన్నది కదా. ఎలా అయితే స్త్రీలకి ఇది అత్యంత ఉపయుక్తంగా ఉండకతే కనుక పుణ్య స్త్రీలంతా తలకొక్క యంత్రాన్ని కొని ఉపయోగించుకున్నట్లే
సాధ్వీ భర్తృకలై సౌఖ్యమెం పొందుతారన్నాయి. ఇది కాక కన్యాప్రదాన సమయంలో తండ్రి కన్యకిది అరణంగా ఇచ్చే సదాచారం త్వరలోనే మొదలవ్వాలని అనుకుంటూ ఆ యంత్రం మగవాని మెడలు శాశ్వతంగా కట్టాలు కాక పరీక్ష అవసరానికి మాత్రమే చంక కింద పెట్టాలు గట్టిగా ఆలోచించరు. ఇక్కడ చేరిన స్త్రీరత్నాలు దీనిని గురించి విచారించుకొని విమర్శించుకొని స్థిరపరుచుకోవటానికై ఈ రహస్య సభ గావిచ్చేయాల్సి కనుక సోదరీమణులారా ఇలా ఉపన్యసించి ఆమె ఆ ఉపన్యాస రంగం నుండి కిందికి దిగింది. అందరూ కరతాళాలిచ్చారు. అప్పుడు అగ్రాసనాధిపతురాలు సోదరీమణులారా తర్వాత శ్రీమతి వెంకట వెంకమాంబ గారు ఉపన్యాసిస్తారు. అగ్రాసనాధిపులారా, నా పిల్ల ఇంకా ఏడుపు మానలేదమ్మా, నేను రాలేదు. నా వంటి దానికి ఉపన్యాసాలు కూడా నా పిల్ల ఏడుపులే ఉపన్యాసం అని వెంకమాంబ గారు సభాద్వారం నుండి కేకేసి ఏమి పిల్లలమ్మా అని కొందరు విసుక్కున్నారు. అట్లాంటి పెద్ద విదుషీమణి ఉపన్యాసం పిల్లల కారణంతో లేకపోవడం చాలా శోచనీయమని కొందరు బాధపడరు. ఏమైనా కానీ పిల్ల ఇంటి వద్ద దిగబెడిచి రాలేకపోయిందా అని కొందరు ఇలా కొంతసేపు అయ్యాక భ్రమరాంబ గారు లేచి ఇలా మాట్లాడింది. సోదరీమణులారా, అనివార్య కొన్ని కారణాల వల్ల మన సోదరీమణి వెంకట వెంకమాంబ గారు ఉపన్యసించడానికి వీలు లేకపోవటాన్ని బట్టి తర్వాత ఉపసించేవారు అనుసరించి ఎవరూ లేకపోవటాన్ని బట్టి నాకు తోచిన మాటలు చెప్ప నేను పెద్దదానను పూర్వాచార పరాయణురాలను. నా మాటలు మీకు రుచివంతంగా ఉండకపోవచ్చు, అయినా మాట్లాడక తప్పదు కానక మా కాలస్థితి వేరు, మీ కాలస్థితి వేరు. మేము అత్తమామల ఆజ్ఞలో మెలిగాం, ఆడుబిడ్డల అదువులో ఆరితే, బాబల ఎడ భయభక్తులు కలిగి ప్రవర్తించాం, మరదులను మన్నించాం. 10 మంది ఎక్కువ మంది పిల్లల కన్నా భర్తతో పగలెన్నడూ మాట్లాడి అయినా ఎర్రగనివా. భర్త మాకంటే అధికుడని, భర్తృ బంధువులందరూ పూజనీయులని విశ్వాసంతో పెరిగినవా. మామగారి విస్తరలో పట్టడన్నం ఎప్పుడైనా పెట్టిన పాపంలో మీరు పోయారా? లేదు. అత్తగారి కాలి మీద అట్టే చెయ్యి వైచి ఎప్పుడైనా ఎరుగుదురా? లేదు. పోనాడు. బావగారు వచ్చినప్పుడు రవంతా లేవటానికి ప్రయత్నం చేశారా? లేదే. పోనాడు. భర్త వచ్చినప్పుడు లెక్కే ఉంది అని చదువుతే గౌరవింపకపోయినా లెక్కలేదు. ఏది అత్తమామలు ఆవలకి సాగనంపకుండా మీరు భర్తను చేరలేకపోయారే. ఇక బావగారి లెక్కే. మీ వైఖరి చూసి వాడంతట వాడే లేచిపోతా. గర్భాధానమైన వెంటనే హరి ఓం అని మీకు వేరింటి కాపురమై ఆర్యావర్త దేశంలో సమాచారంగా వస్తున్న సంఘ కుటుంబ సంప్రదాయాలు చంపిన వారెవరు? సోదరీమణులారా, మీరు కారా? తండ్రికి కొడుకులకు వ్యాజ్యాలు, సోదరులకు వ్యాజ్యాలు, లక్షోపలక్షలు ఎవరి మూలంగా వస్తున్నాయి? సోదరీమణులారా, మీ మూలంగా కాదా? అడిషనల్ కోర్టు స్థాపించబట్టు హైకోర్టులో ఇందరు న్యాయమూర్తులు నియమింపబడడం చాలా మట్టుకు కారణభూతులెవరు? మీరు కాదా? వేరింటి కాపురాలు వచ్చినంత తరువాత కొడుకు మీద తండ్రికి లేదు, తండ్రి మీద కొడుకు ప్రేమ లేదు, అన్న మీద తమ్ముడికి లేదు, తమ్ముడి మీద అన్నకు లేదు. అన్ని బంధు ప్రేమలు అడుగంటాయి. అతిథి పూజ అంతకు ముందే పోయి, అందువల్ల ఇంత అక్కరయ్యేది. పోనివ్వండి. అత్తమామలు వద్దు, ఆడబిడ్డలు, బావమరుదులు వద్దు. మరి ఎవ్వరు కావాలి? భార్యయే వైకుంఠమని భర్తయే వైకుంఠమని భార్య అనుకొని అన్యోన్యం ప్రేమించుకుంటూ మీరైనా సుఖంగా ఉన్నారా? శ్రీరామరక్ష శ్రీరామరక్ష. ఆ సుఖమైనా ఎక్కడా కనబడదే ప్రారంభం. ఎంఏ పరీక్షలో ఉత్తీర్ణుడైన వాడికైనా 50 రూపాయల కంటే ఎక్కువ దొరకదు. అందులో బ్రాహ్మణుడైతే నామమాత్రము కదా. సంసారం దిద్దుకోవటం మీ చేత కాదు కదా. అరసేరు బియ్యం అత్తిసర వేయటం,
కారు 6 రూపాయలకు అమ్మలక్కలు కదా. భర్త పైకి పోయిన ఎడల ఇంటిలో దిక్కు లేకపోవడం చేత 4 రూపాయలకు ఒక నౌకరు కదా. ఈ నౌకరు సంసారం ధ్వంసం చేయకుండా రవంత కనిపట్టడానికి గ్రంథరచన మూలంగా, పత్రికా పఠనం మూలంగా మీకు తెరిపి లేదు కదా. ఇది కాక వారానికి 2 వైట్ రోజ్ సబ్బు బెడ, 2 మోహిని తైలపు బుడ్లు, 2 వ్యాసలీన్ బుడ్లు, 2 మగము మెరుగు బూడిద డబ్బాలు పౌడర్, 2 సెంటు బుడ్లు, ఇక ఏవో 2, ఇంకా వేవో 2. ఇక మీ సంసారాలు బాగుపడటం ఎలా? రోజుకు 5-6 సార్లు సబ్బు పెట్టి మొగం గట్టిగా తోముకుంటే మీరు ఉదయంలో ఒక్కసారి అంట తప్పాల తోముకోలేని గంటకు పన్నీరు బిడ్డి పైన విలాసంగా చిలకరించుకునే మీరు ముంగిటిలో రవంత పేడ నీళ్లు చల్లలేరా? మీకెందుకు దాసీలు? ఏది మీ ఇష్టం? ఇదికే తగని ఖర్చుకై ఉండేట సాయంకాలం అయ్యేసరికి సినిమా తప్ప మగవాడింత వ్యయం ఎందుకు ఎదుర్కోలేక ధనం ఎక్కడిని తీసుకొస్తారు అనుకుంటున్నారు. ఇప్పుడు అది దొరికితే కాదురా భగవంతుడా అని లోపల కుమిలి ఏడుస్తూ భర్తకి ఇంటిలాగా, అదిగో నన్ను చూసి మొగం ముడుచుకున్నావు, మీ దృష్టి మలవతి మీదనో వాలింది అని పెద్దతనమైన యోచించకుండా అతని మూతి మీద పడటం సిద్ధంగా పడుతున్నాడు. పాపం మీ ధాటికి ఆగలేక పారిపోయిన అతని తల్లి తండ్రి అతని వద్ద ఉన్న ఎడల మీరు అంత పని చేయలేరు కదా. సోదరీమణులారా, మీ ఎడల మీ భర్తల మంచితనానికి ఎన్నడూ లోపం లేదని నేను నిశ్చయంగా చెప్పను. మీ బూట్స్కై, స్టాకింగులకై, గౌనులకై, జాకెట్లకై ప్రామిసరీ నోట్లు వ్రాసి తిరగతోడి వ్రాసి తొట్టదకు తన వాటా దరిమిలాయిన అమ్ముకోలేడు కదా. మీ గానం కొరకు గేదె దూడ నమ్మి కృష్ణ హార్మోనియం కొన్నాడా లేదు. సంగీతం చాలు, పాశ్చాత్యుల్లాగా నాట్యం కూడా కావాలని మీరు కోరినప్పుడు ఏ ఒంటి కాలి భరతము చెప్పించాడా లేదా? దొరసానుల్లాగా పురుషులతో షేక్ హ్యాండ్స్ చేస్తే గాని ఘనత లేదని మీరు మూతి ముడిచి పెట్టినప్పుడు తాను నలుగురు పెద్ద మనుషుల దగ్గర మిమ్మల్ని తీసుకుపోయి వాళ్లతో కరచారణ మహోత్సవం చేయించాడా లేదు? మీరు బెదవాడకు, విశాఖకు కాంతా సభల ఉపన్యాసాలు ఇవ్వటానికో వినటానికో విన్నప్పుడు తాను చెయ్యి కాల్చుకొని అమ్మా అమ్మా అని ఏడ్చే చంటి పిల్లలని ఓదార్చలేక కంట నీరు పట్టుకున్నాడా లేదు? సోదరీమణులారా, మంచికి మంచి చెప్పుకో, చెడ్డకు చెడ్డ చెప్పాలి. ముంగరుల వంకర డింకరగా సొగసు కోసం మీరు తలను ఈ చెంపకు ఆ చెంపకు బెత్తడు వెడల్పున కత్తిరించుకున్న నేను బతికి ఉండగానే ఈ కర్మం చూడవలసి వచ్చిందా అని లోపల ఏమేడ్చాడో మీ ఆయన తెలుసా? పైకి నోరు మూసుకొని ఉన్నాడే. అతడు మీ దయ కొరకు ఎన్ని విధాల పాకులాడుతున్నాడు కదా. మీ సంతోషం కొరకు అన్నీ చంపుకొని ఉన్నాడు కదా. మీరే పరదైవంగా భావించి ప్రార్థిస్తున్నాడు కదా. ఇంతకంటే అతడు మీకేం చెయ్యాలని మీకింత విధేయుడై ఉంటే, మీ ఎడల ఇంత దైన్యం పడి ఉంటే, మీకోసం వట్టి పనికి మారిన వాడైపోయి ఇంకా అతని మెడకో నడుముకో ఈ కొత్త యంత్రం ఒకటి తగిలించి అతని మనస్సును కేవలం దిగంబరం చేసి అతన్ని మరింత బాధింప తలచారా? మగముండా కొడుకు మనస్తత్వం ప్రాణమని ఏదీ ఉండకూడదని మీ అభిప్రాయమా? మీ చేతిలో బొమ్మల, మీ కాలికి చెప్పుల అతడు నిశ్చైతన్య ప్రపత్తితో ఉండాలని మీ అభిప్రాయం. సోదరీమణులారా, పుట్టు మాట్లాడుతున్నానని కోపడక శ్రీమతి తాయారమ్మ గారి తీవ్రమైన ఉపన్యాసంలోని సంగతులను బట్టి ఇక్కడ మాట్లాడరు, క్షమించండి. ఒక నిమిషం సావనికి అప్రత్యక్షమైనట్టు భగవంతుడు సృష్టించట చేతి బ్రతుకులు ఇంకా దక్కుతాయి. కానీ అట్లాగే వెంటే వాడు దాన్ని తన్ని, అది వాడిని కరిచి, వాడు దాన్ని నరికి, ఇది వాడి గొంతు పీకి ఇది 5 ఖండాలలో ఉండు ఆడువాళ్ళనందరూ 3 రోజుల్లో ఒక్కరినొక్కరు చంపుకోవటానికి ఏమైనా అనుమానమా?
ఇదొక కాక మరొక. ఈ దిక్కుమాలిన యంత్రం ఎవడు సృష్టించాడు ఎరుగుదురా, మగవాడు ఎందుకు సృష్టించాడు ఎరుగుదురా. మనకున్న తెలివి మగవాడికి లేదు. 14 పుటాలేసినా రాదు. మనం ఎలా అయినా మగవాడి మనస్సు కనిపెట్టగలం. కానీ తల పగలు కొట్టుకొని గింజుకొన్న తన్నుకొని చచ్చినానైనా సరే వాడు మన మనస్సులు కనిపెట్టగలడా? ఎన్ని పాటులు పడినా, ఎన్ని ఏడ్పులు ఏడ్చినా మన రహస్యములు అతడికి తెలియకపోవటం చివరికి ప్రాణం విసిగి ఇందువల్ల ప్రపంచం భగ్నమైనా సరే ఈ యంత్రం ఒక్కటి నేటికి కల్పించిన ఈ యంత్రం ఒక్క మనుష్యుడి వల్ల సృష్టి వంచింది కాదు. సృష్టి ఆరంభం నుండి మగజాతి ఆడజాతి మనస్సులోని రహస్యాలు తెలుసుకోవటానికి పాట్లు పడగా ఊహాలు ఊహించగా కల్పన చేయగా దారులు తొక్కగా ప్లానులు వేయగా చివర స్త్రీ చేతిలో వట్టి పనికి మాలిన తత్తు పెద్దమ్మ అయ్యేటబడి ఈ యంత్రం సృష్టింపగలిగా. ఇది మీ కొంప తీయటానికి పుట్టింది కానీ మరొకటి కాదు. మాకట్టి రహస్యం లేవున్నాయి అని కేక. ఎంత మాట! నాకు తెలియదా? లేకపోవచ్చు. కానీ ఏవో ఉన్నాయనుకొని ఆ తెలివి తక్కువ మగ నిర్భాగ్యుడి సందేహం ఎలా పోతుంది? కనుక ఆ యంత్రం జోలికి వెళ్ళకండి. ఇది కాక మరొక మాట, సోదరీమణులారా, అతడు చెప్పిన మాట వినక అతని ప్రాణం విసిగింప, అతని రాచి రంపాన పెట్టక, అతని వ్యక్తిని వల్లకాడు చేయ, అతని పురుషత్వాన్ని కాపాడు, మీ స్త్రీత్వాన్ని కాపాడుకొని సృష్టిని యథాప్రకారంగా జరగలేవు. అలాగే తొందరపడక. అది కాక మట్టి ముద్ద అయిన మగడు మనకెందుకు? బసవన్నా పాలు తాగుదువా అంటే మా తాగుతా అనేటువంటి ఊహుగాడు మీరడా రేటు భయానికి తలాడించే గంగిరెద్దు వెంట తీసుకొని మీరు ఊదినట్టు ఊరుదంతా దిగితే మీకు మాత్రం ఏం గౌరవం? అంటే డూడు బసవన్ అంతేగా అనేటువంటి అదేదో సినిమాలో ప్రదీప్లాగా. అలా కాకుండా గంగిరెద్దు వైతుగాను మీకేం గౌరవం? వారి గౌరవం బద్దలైపోవని మనకెందుకు? సోదరీమతలులారా, ఒకటే అతని స్వాతంత్రం మాత్రం సంపద, అతని తలబిరుసుతనం మాత్రం తగలబెట్టవద్దు. పకోడీ వంటిది రవంత వంటి క్రింద కాగి కరకరలాడుతుంటే గాని మీకు రుచే లేదే. పోక చెక్క వంటిది కాసంత దంతాలకు ఎదురెక్కి కటుక్కుమన్న కానీ సొగసే లేదే. అలాంటితో మగడు వంటి పెసరపప్పు గరిటదారు పాకపు వాడైతే నీకు మాత్రం సౌఖ్యముందా? సోదరి మళ్ళారా, భర్తను దైవంలాగా చూసుకోని చెప్పేటువంటి నన్ను తలకొక రాయి రువి చంపుతారేమని భయంగా ఉంది. బానిసలాగున్న మాత్రం చూడక అంతే సార్. ఆ మాత్రానికి అతడు సంతోషి, వట్టి అల్ప సంతోషి. అది కాక మరొక అలా మనం రహస్య సభ చేసుకున్నామని ఎవరికి తెలియతగ. ఇక చోళ్ళున సోదరి మళ్ళారా, మరొక చిన్నమ్మ, మీ అమ్మలు మీ అమ్మమ్మ వారి నాయనం వారి భర్తలను ఎలా గౌరవించి సేవించారు. మీరు కూడా మీ భర్తలను గౌరవించి సేవిస్తే మీ వంశంలోని మూల పురుషులు మెచ్చుకోడు, మీ కులదేవతలు మెచ్చుకోడు. అది కాక మగవాణి సర్వస్వం మీది, అతని శరీరం మీది, ప్రాణమే మీలో ఉన్న అతని వల్ల మీరు బంగారపు పువ్వులను పూస్తున్నారు, బంగారు కాయలు కాస్తున్నారు. అలాంటి అతన్ని మీరు కళ్ళలో పెట్టుకొని గౌరవించాల్సింది కదా. మీకంటే నిజంగా అతనికి ఎవరు ఎందరెక్కువ మంది ఉంటారు? కార్యేషు మంత్రి, కర్ణేషు దాసి, రూపేష దక్ష్మి, క్షమయా ధరిత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, షడ్ధర్మయుక్త కులధర్మపత్ని అని ఈ శ్లోకం మీకు తెలియంది. కేవలం ఎరిగి ఉన్నంత మాత్రం చేతి ఉపయోగం ఆచరణలో అవశ్యం తేవాలి. అప్పుడు మీరు వాళ్ళు కూడా కృతార్థులవుతారు. ఈ కాక భర్తను భగవంతుడిగా చూడాలని మన వాళ్ళు ఎందుకు శాసించారో తెలుసా? అలా చూడమని మీకు బోధిస్తున్నానని నాపై కొరకర చూడకండి. భర్త దండి మీకున్న భావన గౌరవాన్ని బట్టి
మీకు సంతానం కలుగు. తెలిసిందా? భర్తయే పరాత్పరుడైతే మీరు ఎంచి అతన్ని సేవించ మీకు దేవతల వంటి పిల్లలు పుట్టు. భర్త మీకు బానిస అని మీరాతడి మీద అధికారం చేస్తే బానిస కింది బానిస లాంటి కొడుకులు పడు. అది ముమ్మాటికి నిశ్చయం. ఈ సంగతి బాగా గుర్తుపెట్టి అభిమన్యుణ్ణి సుభద్రయే కనాలి, కానీ మరొకటి కనగల. భరత వంశానికి భరతుణ్ణి శకుంతలే కనాలి, ఇంకొకటి కనగల. ఈ కాలంలో అభిమన్యుడు భరతులు ఎందుకు లేదు? సుభద్రలు శకుంతలు లేకపోవటం భర్తలను దైవముగా సేవించటానికి భగవత్ సములైన భర్తలు ఇప్పుడున్నారా అని తెలుగు తక్కువ ప్రశ్న వేసుకోకండి. ఒకప్పుడు మాత్రం భగవత్ సములైన వాడు ఉన్నారా? ఇప్పుడు అంతకంటే లేకపోయినా మీ భావనకు అభ్యంతరమే. మగలు కానీ మట్టి బొమ్మలు కాదు. మట్టి బొమ్మనే ద్రోణాచార్యుడిగా భావించినవాడు ధానుష్క శిఖామణి కాలేదా? మొదట్లో కేవల విగ్రహారాధకుడై రామకృష్ణ రామకృష్ణాచార్యుడు పరమహంస శిఖామణి కాలేదా? అంతవరకెందుకయ్యా? గాజుల తట్టుతో కలపబడిన గోడిగ అరేబియా గుర్రాన్ని కనటం లేదా? భావాన్ని ప్రధానమా? అంతకంటే ఏమైనా ఉందా? అరేబియా అదే ఉందా? ఇలాంటి ఈ భావన లోపలనే జాతిలోని బానిసత్వం ఎక్కువ. మీ వద్దకు మీ భర్తలు గడగడలాడితే మీరు కన్న కొడుకు ఎలుకలు చూసి పెదిని చూసి ఏడ్చినగా వింతలు ఏమీ లేదు. సోదరీమణులారా, బాహుబల సంపన్ ప్రజ్ఞాశాలు క్షాత్రవంతులైన పుత్రులను గని భారతదేశ ప్రాచీన గౌరవాన్ని కాపాడండి. ఓం శాంతి శాంతి శాంతి. దేశకాల పాత్ర. ఒకసారి ఒక పండితుడు సాక్షి సంఘానికి వచ్చి దేశకాల పాత్రాలకు మనిషి జీవితానికి ఉండే సంబంధాన్ని వివరంగా మార్చారు. మనిషి శరీరతత్వం మనస్తత్వం కూడా దేశకాల పాత్రాలను బట్టి ఏర్పడతాయంటూ ఉష్ణ దేశాలు, సమశీతోష్ణ దేశాలు, శీతల దేశాల్లో మనుషుల శరీరతత్వాన్ని వివరించడం ప్రారంభించారు. నిగ్రోలు ఆర్యులు ఉష్ణ దేశంలో ఉన్న వారి వారి బుద్ధుల్లో తేడాలుండటానికి కారణం పాత్రత, దేశస్థితి సమానమైన ఇదే భేదాన్ని కలిగి. పాత్రత అంటే ఏమి అంటే తల్లిదండ్రులు, శరీర మనస్వభావమే. ఆర్యుల ప్రత్యేకత వారి నాగరికతాభివృద్ధికి కారణం ఆర్యావర్త భూమి. ఇక్కడ ఉండే వనరులు గొప్ప. అవే మిగతా దేశాల మనుషుల కంటే భిన్నంగా వీరిని తీర్చిదిద్దాయి. గాన విద్యలు, కావ్య విద్యలు, చిత్రలేఖనం వంటి విద్యలలో ప్రత్యేకత కలిగించి శీతదేశంలో పుట్టినవాడు మానసికంగా, శారీరకంగా ఎదుగుదల కొంచెం మందంగా జరిగిన దృఢంగా బుద్ధి ప్రధానంగా ఉండు, ఉద్రేక ప్రధానంగా ఉండు. ఇంకా కాల ప్రభావం అంటే ఋతువుల ప్రభావం. ఒక్కొక్క వ్యక్తి పుట్టుకను బట్టి వాళ్ళ శరీర మనస్తత్వాల మీద గాఢంగా ఉంటుంది. వాత, పిత్త, శ్లేష్మాల ప్రభావం కాలాన్ని బట్టే మనిషికి ఏర్పడు. జన్మదినం నిజానికి ఉత్సవంగా జరుపుకోగలిగింది కాదు, గండదినం. అందుకే 60వ పుట్టినరోజు మహాగండమని పేర్త. 60వ పుట్టినరోజు. దేశకాల పాత్రాల స్వభావం మనిషి పుట్టి పెరిగి అభిరుచులు పెంపొందటంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. జంఘాల శాస్త్రి ఇలా ఉపన్యసించారు. నాయన్నారా, ఈరోజు ఒక పండితుడు సాక్షిని చూడటానికి వచ్చి ఈ గ్రామంలో ఉన్నాడని నమ్మి ఆయన ఇటకు వచ్చాడు.
ఆయన వద్దకు పోయి సాక్షి సంఘానికి ఒక ఉపన్యాసం ఇవ్వండి. ఆయన ప్రార్థించా వచ్చి ఆయన అంగీకరించాడు. అయ్యా మీ ఉపన్యాసం మొదలు పెట్టండి అని ఆయనకు చెప్పారు. నాయనలారా, మనుషుని దేహతత్వం మనస్తత్వం కూడా దేశకాల త్రయాన్ని బట్టి ఉంటుందని పెద్దలు చెప్పిన మాట అబద్ధం కాదు. ఏ దేశాన్ని బట్టి, ఆ కాలాన్ని బట్టి, ఆ పాత్రను బట్టి అతని దేహ మనస్తత్వాలుంటాయని మనవాడు చెప్పారు. ఉష్ణ దేశంలో పుట్టేవాడు సన్నిహిత సూర్య తేజం చేత కాలవర్ణం కలిగినవాడు. సామాన్య ఉష్ణ ప్రదేశంలో పుట్టినవాడు సర్వసాధారణంగా పచ్చని రంగు కలవాడు. శీత ప్రదేశంలో జన్మించినవాడు మంచుగడ్డలా తెల్లగా. అత్యుష్ణ ప్రదేశంలో అంచుల పుట్టినవాడు దేహం కొద్ది కాలంలో ఎదిగి స్వల్పకాలంలో బలిష్ఠులై త్వరలో క్షీణించి నాశనం. ఆ ప్రదేశంలోని పురుషులు దాదాపుగా 15 సంవత్సరాలకి బాగా ఎదిగి 25 వరకు పూర్ణ బలాన్వితులై ఉండి ఆ తర్వాత ఉండే ఉత్తర వయస్సులో పడి క్రమంగా క్షీణించి 40 లోపలే చనిపోతూ ఉండి. నిజంగా ఆర్యావర్త సాముదాయిక ఆయుర్మిద్ 30 కంటే ఎక్కువేవని నేను అనుకుంటాను. 16 ఏండ్లకి భార్యతో కలిసి 15వ ఏడనే వానపాము వంటి బిడ్డకు తండ్రి వాడు తొట్టెలో పాలు లేక తాను పక్క మీద ఊపిక లేక ఏడ్చే అవస్థలో దిగిపో. మగవాడి బ్రతుకే ఇట్లా ఉంటే వాడు దాని బ్రతుకు ఎంత కాలమో ఆలోచి. 10 ఏళ్లకు సమర్థక స్నానం వాడే పునఃసంధానం గర్భవేదన పడలేక పదింపకుండు సావకుండా ఉంటే 11వ ఏట తొండ పిల్ల అంత బిడ్డకు పిండి బొమ్మ వంటి తల్లి. రామ రామ రామ, ఇది దురవస్థాగ్రగణ్యం. తాను కన్న పిల్ల వంటి కొయ్య బొమ్మలతో తాను ఆడుకోవాల్సిన వయస్సులో ఎంత పూచేతో చేరిన ఈ శిశుపాలక కృత్య మహాభారం పర్వతంలా పైన పడినప్పుడు ఆమె బతుకు ఎంత మహా కష్టభూయిష్టమో తెలుసా? తల్లి పిల్ల అయితే ఆ పిల్ల ఎంత పిల్ల. నువ్వు సూతికాది రోగాలకై మందులు తిని పిల్ల రోగాలకై చప్పటి పద్యాలు చేసి పిల్ల ఏడ్పు చేత రాత్రులు బిగించిన కొట్టు గదిలో రాత్రి పగళ్ళు వెలుగుతున్న గంట వంటి దీపం కలి దుర్గంధం చేత వాము వెల్లుల్లి పట్టు ధూప గొట్టు చేత దింగిన ఇంగువ మాత్రల తెక చేత ఊపిరి సలపకుండా మంత్రసాని బిగించిన ఏనుగుమెంత నడుం కట్టువల్ కలిగిన ఆయాసం చేత పిల్లవానికి వేడి కోసం నొలక మంచం కింద పెట్టిన ఓక కుంపటి పొగ కలిగిన ఉక్కిరి బిక్కిరి చేత పీల్చిన అదుష్ణవాయువుల మళ్ళా పీలుస్తూ కలిగిన రక్తమాలింజం చేత సమస్త బాధలు పడి తన తల్లి కడుపు చలవ ఉన్న తానే సూతికా గృహం నుండి బయటికి వస్తుంది. తన బిడ్డ నిర్భాగ్యులే అయితే సూతికా గృహం నుండి అక్కడే చనిపో. హరిహరి, ఈ బాధ అంతైనా మన దేశంలో ఉంది. దేహ వికసనాన్ని గురించి ఇక చాలు. మన వారి బుద్ధులు బహుశీఘ్రంగా వికసిస్తున్నాయి. కొలది కాలమే పరిమళించి త్వరలోనే వాడిపోతుంది. బుద్ధి జాతి అత్యుత్కృష్టమంతం ఏ మాత్రానికి సందేహం లేదు. కానీ అతి శీఘ్ర వికసనం, అతి శీఘ్ర బుద్ధి, అతి శీఘ్ర వినాశనమైపోతుంది. ఇంద్రధనుస్సులాగా అది ఎన్ని వన్నెలు చిన్నలు కదలి అయినా కానీ దాని వలనే అల్పకాల పరిమితి. సమస్త శక్తి నిక్షేపమైన సూర్యుడు అత్యంత సన్నిహితుడవటం చేత వీళ్ళ బుద్ధులలో తీవ్రత, చండత, నైశిత్యం దాటి విశేషంగా ఈ బుద్ధులలో వింత అయిన విద్యుల్లతను ప్రకాశిస్తుంది. ఎంతసేపు పరు, ఎంతసేపు దుము, ఎంతసేపు సమస్త అవకాశ వ్యాపన శక్తి వీటి ఎందు నిరాఘాటంగా నిశ్శంకగా. ఉష్ణ దేశంలో ఉన్న నీగ్రోలకు అలా ఉంది కదా అని సభలో కేక. నాయనలారా చెబుతున్నాను, ఒక్క దేశం బట్టే బుద్ధి ఘనతలుండవు. ఒక కాలాన్ని బట్టి ఉండవు, ఒక పాత్రాన్ని బట్టి ఉండవు. ఈ మూడిటి యొక్కని ఒక్కసారి చెప్పటక సాధ్యం అవ్వటం చేత క్రమంగా దేశాన్ని గురించి వీరు అడిగిన ప్రశ్న సరైందే. నిగ్రోలు, ఆర్యులు కూడా ఉష్ణ దేశంలో
వాళ్ళ బుద్ధులకు అంత వ్యత్యాసం ఎందుకని అడిగారు. దేశ స్థితే నమూనా కాని సమానం కాని పాత్ర స్వభావం అంటే ఏమిటి? ఆర్యావర్తంలో ఉన్న పాత్ర ఆధిక్యత ఏమిటి? ఆఫ్రికాలో ఉన్న పాత్రహీనత ఏమి? మొదటి తల్లిదండ్రుల దేహ మనస్వభావాలు పాత్ర. ఆర్యులు హిందూ దేశంలో ప్రవేశించాక శీఘ్రకాలంలో వాళ్ళ నాగరికత పరిపూర్ణ అవస్థకు దేవతా ప్రార్థనలు, శత్రు విజయ కార్యాలు, వాణిజ్యాలు, కృషి, వ్యాపారం, పారిశ్రామిక తంత్రాలు, యంత్రాది నిర్మాణం వారు మహోన్నత దశకి రాగారు. మొదట పాత్రం మాతాపితృత్వ శేషం. ఆ పాత్రం వల్ల సహాయపడిన ఇతర పాత్ర సన్నివేశం దత్న గర్భాన్ని సార్థక నామంగా ధరించినటువంటి దేశం యొక్క ఏ కారణం వల్ల సర్వ విధాల ఆర్యావర్త భూమి సమర్థమైందో ఆ కారణ సమూహమే ఇతర పాత్ర సన్నివేశం. నేల అత్యంత ఫలవంతం, బంగారం పండదగిన పార్థివత్వం ప్రపంచంలో మరొకటి లేదు. ఈ వైపున పంచోపనదులతో కైలాసం వెనక నుండి కచ్చి వరకు సింధునది, అది దాటి కొద్దిగా కుడి పక్కకు వెళ్తే అభవ జటాజూటోద్భవై అనేక ఉపనదులతో అమృతాధిక మాధుర్య ధురీణాంబు ప్రవాహంతో అనేక శతయోజన పర్యంత అవని స్థల ఫలీకరణ పాఠవ ప్రాబల్యం అనేక జన్మార్జిత అఘ వినాశన మహాత్మ్యంతో ఆర్యావర్తంలో ఆ మూల నుండి ఈ మూల వరకు జగజ్జేగీయమాన ప్రకాశంతో ప్రవహించే ఆర్యావర్త భాగ్యావతై దేవి గంగాదేవి. మరి రవంత దాటగానే ధవళగిరిపై ఎవరెస్టుపై ఆపై ఉన్న శిఖరం పైన ఏ మూలో ఉద్భవించి వాయువేగంతో ప్రాక్ దిశ ప్రవహించి అస్సాం వద్ద మూచేతి వాటంగా మరలి దక్షిణంగా ప్రవహించే బ్రహ్మపుత్ర, ఇది కాక నర్మదా, గౌతమి, తుంగభద్ర, కావేరి మొదలైన మహానదులు తమ శీతలత్వం చేత, సరళత్వం చేత, మాధుర్యం చేత, పవిత్రత చేత, తమ ప్రవాహ శక్తి చేత ఆర్యావర్త జనసంఘ బుద్ధితత్వాన్ని శీతలత్వం, సారళ్యం, మాధుర్యం, పవిత్రత దాటి ఇవ్వటానికి శక్తి కలిగి వన్ని చెప్పటానికి అతిశయోక్తి కాదు. ప్రపంచ పర్వతాలలో ప్రథమ గణనీయమైన ప్రాళీయాచలం అంటే హిమాలయం భారతదేశం మాతృదేవతకు హీర బంగారు కిరీటమై ప్రకాశిస్తుంటే, వింధ్యాద్రి వజ్రాల మొరలులై ఉండగా, సింహళ ద్వీపం పాదపీఠమై ఉండ, సమస్త ప్రకృతి వైచిత్రీ సన్నివేశ ప్రథమ నిదానమైన భారతవర్షంలో కవులకు, గాయకులు, భక్తులకు, జ్ఞానుల, కార్మికుల, చిత్రలేఖకుల ఏమాత్రమైన లోపముందా? నాయన్లారా, పాత్ర సన్నివేశం ఆఫ్రికాలో ఉన్నదా? ఆఫ్రికాలో ఉన్న మాట ఏమిటి? మరెక్కడైనా ఉందా? 1,30,30,00,000 సదర్పు మైలు కలిగిన ఆర్యావర్తంలో మైలుకు 3 దేవాలయం, ఎన్ని మహాగోపురాలు, ఎన్ని అద్భుత ధ్వజస్తంభాలు, ఎంత శిల్ప నైపుణ్యం! ఆహాహా! ఎలిఫెంటాలో ఉన్న గుహాదేవాలయం ఆర్యావర్త దేశానికే కాక అవని స్థలికల అద్భుత జనకాలు కావా? దేవతా నిర్మితాలలాగా మనుష్య నిర్మితాలు ఉన్నాయా? మన ప్రయోజనత్వానికే కాక శక్తి లోపం రవంత ఒక పక్కన పైసాలోని దేవాలయం ప్రపంచ అద్భుత సప్తకాలు పాశ్చాత్యులు పరిగణించారు కదా. అంతకంటే ఆశ్చర్యజనకమైన దేవాలయ సంగతి వాడు ఎందుకు చెప్పలేదు? పోనీ అందరకు తగవేలా. ఇంకా చిత్రలేఖాన్ని గురించి చెబుతా. ఈ విద్య బహు మృదులమై అయింది అవటం చేత, దేహ సౌష్ఠవం చేత, చిత్త సౌష్ఠవం చేత, శరీర కుసుమ కోమలతరైన పూబోడుల అధీనమై వచ్చి పుష్పాలలోని కేసరాలకైన రవంత కఠినత్వం ఉంది. కానీ ఆర్యావర్త సుందరీమణులలో యహారాజకాంతలు, అంగుళ్యంగ్రాలు ఆ మాత్రమైన కర్కశతలు ఒంటె కుచ్చుకైనా ఉపయోగించక వేళ్ల కొనలతో రంగులు పోసి వాళ్ళు చేసిన వింత సృష్టి, వింత వింత వ్యక్తులు ఆర్యావర్త విజీకిష్లై
దేశాలను పాడు చేసిన కోటలు, అంతఃపుర భాగంలోని కుడ్యాలు ఇంకా గోడలుండి దుముకపోతున్నట్టుగా నోరి తెరచి మాటలాడబోతున్నట్లుగా పులకాంతల అంతఃపురంలోని ఏల వచ్చావు ఆవదకి పొమ్మని చెయ్యి ఊదిపిన వెచ్చని ఊరుపులు పైకి పరపునట్లుగా ఉన్నాయి. పోయి కళ్ళు కృతార్థమయ్యేట్లుగా చూడండిరా, హృదయం తాండవిస్తుందిరా. చిత్రలేఖన విద్యా సంగీతం స్వభావ సిద్ధం స్త్రీల సొమ్మురా. గాన విద్యను గురించి కొంచెం చెబుతా. రాగ ప్రస్తారాన్ని గురించి, తాళ ప్రస్తారాన్ని గురించి మన దేశంలో ఉన్న అసమానమైన, అగాధమైన, అత్యంత విపులమైన, అద్భుతావహమైన శాస్త్రం ఏ దేశంలోనా ఉందా? గాన శాస్త్ర జ్ఞానం పరమావధిని భారతదేశమే సాధి. స్వరూప సౌందర్యంతో ఏమి, స్వర సౌష్ఠవ సౌభాగ్యంతో ఏమి, ఇది అది అనలేదు. సర్వ విధాల చేత సంపూర్ణమైన గాన కళాయంత్రమైన వీణ ఏ దేశంలో ఉద్భవించిందో ఆ దేశంలో శారదాదేవి అప్సర కాంతల వెనక పాటలడుమ, దేవతల పుష్పవృష్టుల నడుమ, తుంబురు నారదుల సాధు సాధ్విత ప్రశంసాలాపాల పూర్వక శర కంపనాలను వడలు తెలియ మహానందం తాండవించటం అనేది ఇంకేమైనా అనుమానమా? మహీమండలిలో ఉన్న మంగళవాద్యాల్లో మహత్తరమేది? మధ్యలకు మించినటువంటిది ఇంకొకటి ఉందా? కవితను గురించి కాస్త చెప్పు. వేదాల వంటి ప్రాచీన గ్రంథాలు ప్రపంచంలో ఉన్నాయా? వేద రుక్కులలో కవితల వంటి నిష్ప్రయత్నోదృష్టమైన కవిత్వం లేదే. వేదర్శుల వంటి వాళ్ళకెందుకు? వ్యాసుల వంటి బృహద్గ్రంథ రచనా సమర్థుడు 5 ఖండాల్లో ఒక్కడైనా ఉన్నారా? వీరరస ప్రధానమైన భారతేతిహాసం ప్రపంచంలోని వీరరస ప్రబంధంలో అగ్రగణ్యం చేయటానికి సందేహమా? వ్యాసుడక్కడే కాడని అనేకులు ఆ పేరుడు గ్రంథం రచించారు. కొత్త విమర్శన బయలుదేరిన మాట నిజమే, అంగీకరిపోనివాడు. విద్యారణ్యుడి వంటి శతాధిక గ్రంథకర్త మరొక్కడిని పూర్వ పశ్చిమ గోళాల్లో మీకు కనపడ్డాడా? కల్లా వట్టి కళ. రామాయణ కవిత్వమంత సర్వాంగ సుందరమైన కవిత్వం వెనక లేదు, ముందు లేదు. పరదేశుడు ఇంకా ప్రబంధమనమేమో ఎరగని స్థితిలో ఉండగా ఘన కాళిదాసుడు నాటక రాజాన్ని రచించి ఉష్ణదేశంలో ఉన్న వాళ్ళ భావనాశక్తి యొక్క ఎగురులో స్వర్గానికి ఒక్క జటకాలు 14 భువనాలు తిరిగి ఒక్క ఊపులో అవలోకంబకు పెంచీకటి కవ్వల ఎవ్వడి ఏకాకృతి వెలుగునది సేవింకగల మహావ్యాపన శక్తి కలదేవు. ఉష్ణ ప్రదేశంలోని మన వారికి శృంగారరసం అధిక ఆదరం. ఈ శృంగారరసమే భగవంతుడిపై పరిపిన భక్తి. మన ఆర్యావర్తంలో ఒక్క గ్రామంలో దైవభక్తుల పరఖండంలో ఒక్క దేశమైనా లేదు. ఆ సేతు హిమాచల పర్యంతం మనం ఆసక్తి లేనివాడు, మతం మీద ఆసక్తి లేనివాడు. కట్టులో మతం, జుట్టులో మతం, బొట్టులో మతం, మాటలో మతం, పాటలో మతం, బ్రతుకులో మతం, సాగులో మతం, సచ్చిన తర్వాత కూడా మతం. ప్రాక్తన కర్మచే మనం ఆడిస్తున్నదని మన కర్మ కష్టాలను మన పూర్వజన్మ కర్మ ఫలాలే అని పడమూల్గకుండా, తెగ నీల్గకుండా వాటిని అనుభవించాలనే ప్రారంభానికి అనుభవం కాని క్షయం లేదని భారతదేశం పరమహంస మొదలు బానిస వరకు పరిపూర్ణ విశ్వాసంగా ఉన్నారు. ఏది అమెరికా దేశంలో ఒక గొప్ప వర్తకుని ప్రారంధమనం ఏమిటో ఎడగం. భగవతత్వం సగుణమా నిర్గుణమా అని అడుగు. ఆ సామాన్యేదో చెప్పుడు తెప్పించి ఉండలేదని అతను చెప్ప. అమ్మా, నీ పిల్లవాడు ఇంత రోగభూయిష్ఠుడై ఉన్నాడేలా అని మన ఊరిలో ముష్టిదాన్ని అడుగు. ఏమని చెప్పను నాయన? పూర్వమంది ఎవడికో కుళ్ళుకాయ దానమిచ్చిన హేతువుతో ఇప్పుడు ఇది నాకు సిద్ధించిందట. మతమే మన మూలుగులో మూలుగై ఉంది అంటే మారు అంటారే అది. అలౌకిక భావనా శక్తి వ్యాపన ఫలమైన మతం మనకు ప్రప్రధానమైన, మన ముక్కులకు ఊపిరి అయిన మన కంటికి తేజమైనప్పుడు,
మన జాతి ఎంత భావనా శక్తియుక్తమో అయిన వేరే చెప్పాలా నాయన. ఈ భావనా శక్తి ఎంతకు సవిత్రు సన్నిహితత్వం వల్ల సూర్యుడి వల్ల శీతల ప్రదేశంలో ఉద్భవించిన వారు సూర్యకాంతి దూరులవటం చేత నల్లగా ఉండక శ్వేతరక్తం కలిగిన వాళ్ళై ఉంటారు. వీరు బలిష్ఠులై ఉంటారు, దీర్ఘాయుష్మతులు. శరీరం ఆలస్యంగా వికసిస్తూ విశేషకాలం పూర్ణశక్తి సమన్వితాలై ఉంటారు. మనలు 16 తల్లి లేత ఎడం పిల్లలో సంక పిల్లలో సంకలో పిల్ల పొట్టలో పిల్ల ఉంటారు. హస్సు హుస్సు అంటుండగా అదే ఈడుగల ఆంగ్లేయ బాలిక మగడంటే ఏమిటో ఎరుగని స్థితిలో చేరి క్రికెట్ బ్యాటుతో సంకలు బంతితో కడుపుకు బిగించిన తోలు పటకాదు కిలకిల నవ్వుతూ ఆడుకుంటూ లేడి పిల్లల ఆట స్థలంలో గంతులు వేస్తూ మన బుద్ధులు వికసించినంత శీఘ్రంగా వారి బుద్ధులు వికసించ మనలో 10 ఏళ్ల పిల్లవాడిని గుంట చిక్కులు ఎరిగి ఉంటాయి. తల్లిని బెంకన్ని ఎదిరించగా, తండ్రిని అవలీలంగా మస్కా కొట్టగా, కనిష్ట సోదరులపై ఇంటి పెత్తనం అధికారం చేయగా, మంచి మాటలతోనే వారి బొమ్మలను హరించగా, ఉపాధ్యాయుని కుర్చీపై పల్లేరు కాయలు ఉంచగలడు. అతడు బాధపడుతుండగా ఆనందంగా పుస్తకం చాటున నవ్వుకోగలడు. పక్కన ఊగుతున్న బాలుడిపై పల్లేరు కాయ తప్పున పడతోయగలడు. అదే ఈడుగల ఆంగ్లేయ బాలుడిగా అక్షర నిర్ణయాన్ని నేర్చుకొనకుండా అమాయకుడై అమ్మ గౌను కొంగు పట్టుకొని వదలకుండా అల్లరి చిల్లర చేష్టలు లేకుండా ఆడుకోడు. మనలో 14 ఏళ్లవాడు 12 ఏళ్ల ఆడుదానితో మాట్లాడేటప్పుడు అమాయకమైన ఆనందమయమైన ఆమె ముఖాన్ని నిష్కపటమై పరిశుద్ధమైన నిర్వాంఛమైన పూర్ణంగా తెరచిన కళ్ళతో చూడక ఓరచూపలు వట్టి దొంగ చూపులతో ఆమె రవిక బొత్తాముల రవికయో మామూలు ముడి రవికయో మెడలోని జిగిని ముత్యాలు మువ్వలున్నాయో తెలుసుకోవటానికి కాబో సాభిలాషగా చూస్తారు. అదే ఈడుగల ఆంగ్లేయ వాళ్ళు చెల్లితో మాట్లాడినట్లు ఆమెతో మాట్లాడి ఆనందం పొంది మన వారి చదువు పూర్తయ్యేసరికి వారి చదువు ఆరంభం ఆ బుద్ధిలో ఉంటాయి. మన వారు 5 బిడ్డల కన్న తల్లి వయస్సుగా అతడు కోటింగు ప్రయత్నానికై కొత్త కోటులకు గుడ్డ వెతుకు మన వారు పూర్ణాయుష్మంతులై ఉండగా 40 దాటేసరికి జీవించి ఉంటే చేతిలో కర్ర, కంటికి క్యాటరాక్ట్ తీసిన తర్వాత పెట్టిన జోడు, చెవికి బాక, దోటికి జొల్లు, కడుపులో నల్లమ, వీపు మీద రాచపుండు మచ్చ కలిగి ఉండగా అదే ఈడున ఆంగ్లేయుడు కొత్తగా కాపురానికి వచ్చిన దేవకన్యతో తెరిపి లేకుండా హనీమూన్ ఆనంద సముద్రంలో ఓలలాడు. మొత్తం మీద శృంగార సంబంధమైన సాంసారిక సౌఖ్యం ఉష్ణ దేశస్థులమైన మనలో ఉన్నంత ఎక్కువగా వాళ్ళలో ఉండదు. ఎన్ని దేశాలు లేవు, ఎన్ని శాస్త్రాలు లేవు, మన దేశంలో ఉన్న కామశాస్త్రం ఇంకెక్కడైనా ఉందా? ఇక బుద్ధిని గురించి రవ్వంత యోచిత. వారి బుద్ధి విశేష దృఢిమ కలది, సూక్ష్మమైంది కాదు, స్థూలమైంది. బర్మాలాగా కర్రకర అడుగు వరకు కోయలేదు, సమ్మెటలాగా చావగొట్టి సాగదీస్తుంది. రసోద్రేకంతో చేరని సర్వకళా వాంఛ కళాకళలు వారు మనకంటే ఘనులు. కంటితో చూసి పరీక్షించి సామ్య వస్తువులను చేరదీసి సామ్య గుణాలు అంటే పోలికలు కనిపెట్టి దాని తత్వాన్ని నిర్ణయించి లోకానికి వెల్లడించడంలో వాళ్ళు ఉత్కృష్టులే. వారి బుద్ధి ఎంతసేపు దేశాలలో చల్లని బుద్ధి, ఎంతసేపటికైనా వేడెక్కదు. రైట్ చూపించు. ఆ మందగమనంతో కష్టాలకు జంక అభ్యంతరాలకు లొంగ. 2 సీట్లు అని చెప్పు. శరీర శాస్త్రాలతో శాఖాశాస్త్రాలు, జంతు శాస్త్రాలు, దశ శాస్త్రాలు, ప్రకృతి శాస్త్రాలు, యంత్ర నిర్మాణ శాస్త్రంలో
వర్తక శాస్త్రంలో, వంట శాస్త్రంలో, రాజకీయ శాస్త్రంలో, వస్తువుల వంకలు తీతలు అన్నిటిలో వాళ్ళు మహాధీశాలు కాగతం. కేవల భావనాశక్తిపై ఆధారపడిన సమస్త కళలో ఉష్ణ పరిషత్తులు ఆధిక్యం ఇవ్వకతం. గొప్ప గొప్ప కళాభిజ్ఞులు వాళ్ళు అనేకులు లేరా అంటారు. మనలో కంటే ఎక్కువలే ఉన్నవాళ్ళైనా కళలో గట్టి వాళ్ళైనా కాదు. కాలాన్ని గురించి చెప్పినప్పుడు చెప్తారు. బుద్ధి నిశ్చలత్వాన్ని శీతల దేశ వ్యవస్థలకు విజయపత్రం ఇవ్వక తప్ప. ఇమాజినేషన్ భావనాశక్తిలో, ఎమోషన్ రసమయత్వంలో మనకు అధికవటం నిస్సంశయం. ఇంటలెక్టులో అంటే ధీశక్తిలో, వీళ్ళలో వాళ్ళు ఘనులవటం అంతకంటే నిస్సంశయం. వారు కష్టాల కోర్వగలు, మనకు ఆ శక్తి తక్కువ. వారి హృదయాలు దయారస తక్కువ, మనకున్న భండారమే. వారి నిశ్చిత ముక్కు కంటే వజ్రం కంటే గట్టి, మరిది వెన్నపూస కంటే మెత్తది. వాళ్ళకి వారానికి ఒక్కరోజు గుడికి పోతే అది గొప్ప. మనకు నిత్య దేవతార్చనం అయిన తర్వాతే ప్రాణాహూతులు. మతంది వారికున్న అన్ని వ్యాసంగాలు ఒక సామాన్య ప్రధాని. మనకు మతమే సర్వస్వం. దేశాన్ని గురించి ఇంకా తర్వాత దేశకాల పత్రాలు చెప్పా కదా. ఇక కాలాన్ని గురించి దేహతత్వం, మనస్తత్వం దేశానికి ఎలా అధీనై ఉంటాయో తప్పదు, అలాగే కాలానికి కూడా అధీనం. స్ప్రింగ్, సమ్మర్, ఆటం, వింటర్ అని శీతోష్ణాది స్థితుల బట్టి సంవత్సరాన్ని 4 భాగాలుగా పాశ్చాత్యులు చేశారు. మనవాళ్ళు 6 ఋతువులుగా చేశారు. 3 మాసాలకు పాశ్చాత్య ఋతువు, 2 మాసాలకు ఒక ఋతువు. స్థూలంగా పరస్పరం వేసవికాలమని, వర్షాకాలమని, శీతాకాలమని అక్కడ విభజన. పాల్గొనం, చైత్రం, భాద్రపదం, ఆశ్వయుజం కలిసి వర్షాకాలమని, కార్తీక, మార్గశిర, పుష్యమాసాలు కలిసి శీతాకాలమని స్థూల వ్యాప్తి. సామాన్య మనుషుల్లో ఉన్నది విశేష వ్యత్యాసం లేని హేతువు చేత మన ఈ భాగత్రయాన్ని విద్యమాన విచారం చేత అవలంబించ విశేష దోషమేది. ఈ లెక్క ప్రకారం వేసవి కాలంలో పుట్టినవారు మంచి ఛాయ కలవాళ్ళై, తీవ్ర స్వభావం కలవాళ్ళై, దీర్ఘదేహులై, కల్పనాశక్తి కలవాళ్ళై, కళాభిజ్ఞులై, సూక్ష్మగ్రాహులై, చంచల స్వభావం కలవాళ్ళై, సత్యంలో కొంచెం వైరాగ్యం కలవాళ్ళై, ఉద్రేకం వచ్చినప్పుడు భక్తి రసమగ్నులై, అతీవ్రత అడగినప్పుడు గ్రామ్య సుఖశక్తులై, కోపనులై, పశ్చాత్తాపయుక్తులు. పుట్టిన కాలమే వరుని స్వభావాన్ని శాశ్వతంగా స్థిరపరుతుంది కదా తెలుసుకోవాలి. ఆ కాలం ఎంత వివరంగా తెలిస్తే నరుని స్వభావం అంత విస్పష్టంగా. ప్రతి వస్తువులో కూడా పృథ్వీ తత్వం విశేషంగా, అలాగే నరుడిలో కూడా ఉన్నదని వేరే చెప్ప. పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయు, ఆకాశం అనేవి పంచభూతం. వేసవి కాలంలో ప్రబలమైన భూతం తేజస్సు, వర్షాకాలంలో వాయు, శీతాకాలంలో తాపస్సు అంటే నీరు. ఇది కాక పిత్తం, వాతం, శ్లేష్మం అని 3 ప్రధానం. వేసవి కాలంలో పైత్యం, వర్షాకాలంలో వాతం, శీతాకాలంలో శ్లేష్మ. వేసవి కాలంలో పుట్టిన వాడికి శరీరంలో, మనస్సులో తేజం ఎక్కువ, దేహతత్వాన్ని పైత్యమధికం. శ్లేతశుష్మాలు వెళ్తే అలాంటి వాడికి మేఘజాతి జ్వరం, పైత్యాధికత్వం కలిగిన అశక్తి, స్ఫోటకం, స్థలదోషం, రక్తక్షయం మాత్రం, శుద్ధకట్టు, తలత్రిప్, అపస్మారం, నేత్రరోగం, ఎక్కిరి, మతిభ్రమ, కళ మొదలైన హృద్రోగాలు. ఇంతవరకు కాదు. వర్షాకాలంలో ఆషాఢ, శ్రావణ, భద్ర, ఆశ్వయుజ మాసాలు పుట్టినవాడు దేహ మనోనిర్మాణంలో వాయువు ప్రబలంగా ఉంటుంది కనుక వేసవి కాలంలో పుట్టిన వాడికి పైత్యనాడి ఎలా ప్రబలంగా ఉంటుందో వర్షాకాలంలో పుట్టిన వాడికి వాతనాడి ఎలా ఉంటుంది. ఇతడు సర్వసాధారణంగా సామన ఛాయ కలిగి పొడుగ్గా ఉండడు. రవంత నిశ్చలమైన అభిప్రాయం, దైవచింత కలవ, న్యాయంలో బుద్ధి కలవ, తొట్టుబాటు లేని మనస్సు కలవ, వ్యవహార నిపుణుడు, ఈ మొదలైన గుణాలు. ఇట్టి వాడికి వాతజ్వరం, వద సంబంధమైన అజిత్, కీళ్ళవ, మలబద్ధత, క్రిమివాత, తిమ్మిరివాత, విషూచి మొదలైన వ్యాధులు. ఇంకా శీతాకాలం
అంటే కార్తీక మార్గశిర పుష్యమాఘ మాసాల్లో పుట్టిన వాళ్ళకి దేహ మనోనిర్మాణంలో వీరు ప్రబలం. వేసవి కాలంలో పుట్టిన వాళ్ళకి పైత్యం ఎలాగో వీళ్ళకి వర్షాకాలంలో పుట్టిన వాళ్ళు వాయుతత్వం వాతతత్వం ప్రధాన నాడియో, శీతాకాలంలో పుట్టిన వాళ్ళు శ్లేష్మ నాడి అలాంటి వాళ్ళకి జలోదరం మొదలైన బోధకాలు, అండవాదం, ఉబ్బు శ్వాసం, క్షయ ఉబ్బసం, గ్రహణి మొదలై పడిశం విషపడిశం మొదలైనవి. అతడు పరమశాంతుడు, స్థానిస్థ దేశం కలవాడు, నల్లని రంగు, ఆహారాది త్రయాసక్తి, మాటలాడేటప్పుడు గుర్రుమని గుర్రు తీసేవాడు, లెక్కలలో సమర్థుడు, వ్యవహార నిపుడు, స్థూలమైన బుద్ధున్నవాడు. అతని సర్వసాధారణంగా ఏది మనసుకి ఎక్కిందా గెలవదు, తొందరపాటు ఉండదు. అలాంటి గుణాలు కలిగినవాడు చిరంజీవి. శీతాకాలంలో ఉష్ణదేశంలో పుట్టిన వాళ్ళకు కూడా కళాభిజ్ఞత్వం. ఉష్ణదేశంలో శీతాకాలంలో పుట్టేవాళ్ళు కళా వైముఖ్యం ఉంటుంది. దేహ మనస్తత్వాలకు మూల కారణం దేశకాల పాత్ర. వీటి తర్వాతి శిశుపోషణ వైఖరి, విద్యాభ్యసన వైఖరి, సహవాస స్వరూపాలు, నృత్యాది వైఖరు మొదలైనవి ఆ దేహ మనస్తత్వాలు కొంతవరకు కానీ క్షీణింపచేయటానికి కానీ కారణాలవుతాయి. కానీ దేహ మనస్తత్వాల్లో ప్రధాన ముద్ర వేసేది జన్మ దేశ కాలం. తరువాత కలిగిన కారణాలు అంత ప్రబలమైనవి. ఇంతవరకు దేహ మనస్తత్వాన్ని రవంత జన్నెలు పెట్టడానికి, రవంత సాపు చేయటానికి, కాసంత వెర్రి తలలు తుంపడానికి, రవంత ఎగుడు దిగుడు సవరించడానికి మాత్రమే పనికి వచ్చేదని తప్పక తెలియ. ఏ కాలం ఎప్పుడు పుట్టిందో సర్వసాధారణంగా వాళ్ళ కాలంలోనే మరణిస్తారు. అది కాక ఆ కాలానికి ప్రకృతిని బట్టి ఏ వ్యాధులుంటాయో వాటిలో ఏ వ్యాధి చేతనో మరణించడం కూడా సర్వసాధారణం. జన్మస్థలంలో మరణించడానికి ప్రతి మనిషి ఎలా మహా కోరికతో ఉంటాడు. ఆత్మకు దేహంతో సంబంధం ఏ మాసంలో ఏ గడియలో కలిగిందో ఆ మాసంలోనే ఆ రోజులే ఆ గడియలోనే దేహ సంబంధాన్ని విడవటానికి ఆత్మ ఉత్సాహపడుతుంది. కనుక పుట్టిన దినం ప్రతి నరుడికి ఉత్సాహాదికరం కాదు, ఉత్పాత పర్వదినం కాదు, భయంకర మంగళదినం కాదు, మరణ దినం. పుట్టినరోజు గండ దినం అని నిశ్చయం. ఏ కారణం చేత అలా అయ్యేదో ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు. ఈ అంశాన్ని గురించి మరొకసారి మాట్లాడతాను. అది నా జ్ఞప్తికి వస్తుంది. పుట్టినరోజును పలావు తినాలని కాదు, పరమేశ్వర ఆరాధనం చెయ్యాలి. కారం బూందీ బాసంది తినాలని కాదు, గండశాంతికై రుద్రాభిషేకం చేయమంచు. వేశ్యావృత్త గానాదులతో దైవ పూజ చేయ కాలక్షేపం తగిందని. జన్మ నక్షత్రాలు 20 అయిన మహాగండం. అది మహాగండం కావునని దానికి మహాగండమని పేరు. జన్మ మనవారు ఆ పేరు ప్రత్యాస్తికుడు, ప్రతి ఆస్తికుడు. షష్ఠి పూజ చేసుకోక తప్పదు. అది వైదిక మహామంత్రం. వాళ్ళంతా విద్యుక్తంగా చెయ్యాలి. షష్ఠి పూర్తి అంటే మహాగండం అని చెప్పాను ఇందాక. కొందరు మహామహుడు జన్మదినం రోజునే మరణించిన వాళ్ళు ఉన్నారు. ఇది కాకతాళీయం కాదు, కారణ నిబద్ధం. ఆ కారణాలన్నీ ఇప్పుడు చెప్పలేను, క్షమించాలి. పాత్రాన్ని గురించి ఇదివరకే దేశ సందర్భంగా చెప్పాను. ఇంతకంటే విపులంగా చెప్పడం అనవసరం. ఇదివరకే చాలా చెప్పా కాబట్టి మహా తప్పులను మన్నించమని కోరుతున్న భగవంతుడు సర్వదా మిమ్మల్ని రక్షించుగాక. ఓం శాంతి శాంతి శాంతి.